సార్ ఇంకొక అంశం ఏంటంటే సార్, మిగతా రాష్ట్రాలతో పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాల్ని, పర్సనల్ ఇష్యూస్‌ని కలిపి మిక్స్ చేసి మాట్లాడే పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు పర్సనల్ విషయాల్లో ఇలాగ అన్ని కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి. కానీ రీసెంట్‌గా మనం కిరణ్ రాయల్ అనే ఎవరైతే జనసేన నాయకుడికి సంబంధించిన ఇష్యూని కూడా తీసుకొచ్చి అంటే ఇప్పుడు సంస్థాగతంగా ఏదైనా ప్రాబ్లమ్ ఉంటేనో లేకపోతే ప్రభుత్వం చేసే వ్యతిరేక కార్యక్రమాలతో ప్రజలు విసిగిపోతే దాన్ని ఒక విధానపరమైన ప్రతిపక్షంగా విమర్శించొచ్చు. కానీ పర్సనల్ విషయాలు కూడా దాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకోవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 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 అదే తప్పు చేస్తుంది అనుకోవచ్చా సార్? వాళ్ళు దీని గురించి కూడా అంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు పర్సనల్ విషయాలనే టార్గెట్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా అదే దోవలో వెళ్తున్నారు అని చెప్పి అనుకోవచ్చు అంటారా? వాళ్ళు అదే లైన్‌లో వెళ్తారండి. ఎక్కడ వ్యక్తిగత దొరుకుతాయా, ఎవరైనా తప్పు చేశారా అనేది బయటకు వస్తుందని చూస్తారు. ఒకవేళ ఏదైనా ఎవరైనా వ్యక్తిగతంగా తప్పు చేస్తున్నారని తెలిస్తే దాన్ని ప్రోత్సహించి అది అవుట్ బస్ట్ అయ్యే విధంగా చేసి దాన్ని ఇష్యూ చేసి చూడండి ఈ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పి చెప్తారు. అవకాశం తీసుకుంటారు, తప్పులేదు, తీసుకోవాల్సిందే. కానీ అధికార పార్టీలో ఉన్న వాళ్ళు అలాంటి తప్పులు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది కదా. నువ్వు ఉండొచ్చు పార్టీలో, నువ్వు అలాంటి పనులు చేయకూడదు కదా. కిరణ్ రాయలు కూడా చేసింది రైట్ ఏం కాదు కదా, తప్పే కదా. అవును, తప్పే. అవును సార్. మరో ఒక అంశం సార్, ఎందుకంటే రీసెంట్ గా విజయమ్మ గారు నా కొడుకు కోడల మీద నాకు నమ్మకం లేదు అంటూ కూడా కొన్ని దానికి సంబంధించి ఇంకా ఇష్యూ అలాగే నడుస్తూ ఉంది సార్. నిజంగా ఫ్యామిలీకి సంబంధించి విషయాలను నిజంగా మనం ప్రైవేట్ ప్లాట్ఫామ్లో రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడుకోకూడదు. బట్ కానీ ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతుంది కాబట్టి నిజంగా ఇంకా కొడుకు కోడల మీద నమ్మకం లేదు అంటాం. విజయమ్మ గారు ఎలా చూస్తారు లక్ష్మణ్ గారు? ఎందుకంటే మీరు కూడా కడప జిల్లా వాసులు, మీరు వాళ్ళ ఆ ఫ్యామిలీకి చాలా మీరు దగ్గర, మీరు ఎలా చూస్తారు ఈ అంశాన్ని? ఆ కుటుంబంలో విజయమ్మ గారుకి తెలియని అంశం అంటూ ఏది లేదు. రాజకీయ రంగ ప్రవేశం రాజశేఖర్ చేసిన తర్వాత ఆ కుటుంబం మొత్తం అంటే అన్నదమ్ములు, మిగతా వాళ్ళు, బంధువులు అందరూ రాజకీయాలకి రావడం, ఎవరెవరు ఎలా ముందుకొచ్చారు, ఎలా సంపాదించుకున్నారు, ఏమి వ్యాపారాలు చేశారు, రాజకీయాలకు ఎవరు వచ్చారు, అన్ని కూడా ఆమెకు కూర్చోకూర్చున్నట్టు అన్ని విషయాలు కల్లారా చూసిన వ్యక్తి ఆమె. ఆమెకు తెలియని విషయాలు లేవు. ఎవరు ఎలాంటి వారని కూడా అన్ని తెలుసు. కొడుకైనా కూతురైనా కూడా విపరీతమైనటువంటి స్వార్థంతో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నప్పుడు, ఈవెన్ కోడలైనా కూడా ఖచ్చితంగా ఆమెకు మనస్సు బగ్గుమంటది, మాట్లాడుతుంది. తప్పకుండా మాట్లాడక తప్పదు. ఇప్పుడు కొడుకు మీద ప్రేమతో సమర్థించింది. ఇవాళ కొడుకు కోడల మాట విని చెల్లెలికి అన్యాయం చేస్తున్నాడు అంటే, ఏ తల్లి అయినా కూతురికి అన్యాయం కళ్ళ ఎదుట అన్యాయం జరుగుతుందని తెలిస్తే ఆ బాధ ఎవరు తట్టుకుంటారు? ఖచ్చితంగా దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు బయటికి. అది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అయితే ఆమె ఏంటి, భారతి గారు మాటలు విని చేస్తున్నాడు అన్నది ఆమె భావిస్తున్నది. అది కూడా షర్మిల గారు కూడా అదే మాట చెప్తున్నారు. అన్న దారి చెప్పాడు. అందువల్ల కుటుంబంలో ఇప్పుడు అన్నిటికీ మించేందిరా అంటే రాజకీయాల్లోకి వచ్చి విపరీతంగా డబ్బు సంపాదించి డబ్బు మీద ఆశ పెంచుకోవటం, వేల కోట్లు సంపాదించుకొని ఆ యొక్క వాటి షేర్ల విషయంలో, ఆ డబ్బుల విషయంలో స్వార్థం పెరిగిపోయి అది కుటుంబంలో రచ్చగా మారింది. అంతే కదా, డబ్బు గురించే కదా, ఇంకా వేరే ఏం పెద్దగా అనిపిస్తుంది ఇక్కడ. ఇవ్వాల్సింది ఆమెకి ఏదో వాటా, నా తండ్రి గారు మా మాట ఇచ్చారు కదా, వాటా ఇవ్వాల్సిందే షర్మిలకు అని చెప్పాడు కదా, దాన్ని నువ్వు పాటించడం లేదు అన్నది ఆమె వర్షను. తల్లిగా కూడా విజయమ్మ గారు కూడా అదే వర్షం. అంటే భారతి గారు అక్కడ వాటాలు క్లియర్ చేసుకొని, అంటే ఆర్థికమైన లావాదేవీల విషయంలో ఏదైనా రాజీ మార్గాలు నడిచినా కూడా, చాలా మంది చెప్పినా కూడా ఆ సబ్జెక్ట్ క్లోజ్ కాకుండా ఇంకా దాన్ని వివాదం పెంచుకుంటూ ఉండటం వలన ఇప్పుడు ఆమె ఎందుకు రాజకీయాల్లో వచ్చి తెలంగాణలో పార్టీ ఎటు పెట్టింది, మళ్ళా ఆలోచించి ఏదో సెటిల్ అవుతుందంటే కాలేదంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరి
అన్న మీదనే ఎదురుదాడికి ఎందుకు దిగింది? ఇవన్నీ దీని వెనక స్వార్థ ప్రయోజనాలు తప్ప నిజంగా ప్రజా ప్రయోజనాలు ఉన్నాయా? ఎవరికి షర్మిలకు లేవు, జగన్మోహన్ రెడ్డికి లేవు. జగన్మోహన్ రెడ్డి ఏమంటూ లేవు. ఓకే సార్, ఎందుకంటే మీరు చాలా సార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో 1-to-1 కూడా కలిసి మాట్లాడిన పరిస్థితి ఉంది. అంతకుముందు కూడా చాలా విషయాలు కూడా మీరు ఏదైనా ఆయన అడిగినప్పుడు చెప్తూ ఇట్లా ఉండేవాళ్ళు. అంటే జగన్ మీద అవ్వచ్చు, వైఎస్ షర్మిల మీద అవ్వచ్చు, వాళ్ళ అభిప్రాయాలు కానీ దీనికి సంబంధించి ఆస్తుల గురించి ఎప్పుడన్నా మాట్లాడిన సందర్భం అంటూ ఏదన్నా ఉందా? ఇలా అంటూ ఏదైనా చెప్పిన సందర్భం ఏమైనా ఉందండి? అంటే నేను వాళ్ళ వ్యక్తిగత ఆస్తులకు సంబంధించి ఎప్పుడు నేనేం చర్చ చేయలేదు, అడగలేదు, ప్రశ్న కూడా. చేయలేదు. రాజకీయంగా ఏదైనా అంశాల గురించి మాట్లాడడము, భవిష్యత్తు గురించి మాట్లాడడము, గెలుస్తారా, ఓడుతారా, ఎలా ఉంటుంది, తను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేస్తే ఎలా ఉంటది, లేకపోతే తర్వాత పాదయాత్ర చేసే ముందు కూడా నన్ను పిలిపించుకొని మాట్లాడాడు హైదరాబాద్ లో రాజశేఖర రెడ్డి గారు. మాట్లాడు. దీని పరిణామాలు ఎలా ఉంటాయి, నీ అనుభవం ఏంది చెప్పు అని. సరే అలా డిస్కస్ చేశాం తప్ప నేను ఎప్పుడూ వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాలు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వివాదాలు, లేకపోతే డబ్బులు, ఆర్థికమైన అంశాలు నేను ఎప్పుడు ఆయన్ను ప్రశ్నించలేదు. కానీ నేనైతే గమనించేవి కొన్ని ఉన్నాయి. ఒకప్పుడు ఆయన దగ్గర ఒక 10,000 రూపాయలు కూడా దొరకని పరిస్థితిలో ఆయన ఉండేవాడు. ఉండకపోతే ఒక పులివెందుల ప్రాంతానికి చెందిన ఒక పేద కుటుంబం వాళ్ళకి వివాహం జరుగుతూ ఉంటే నీకు ఆర్థిక సాయం చేస్తానని వాళ్ళకి చెప్పి ఉన్నాడు. పెళ్లి దగ్గరికి వచ్చిందని చెప్పి ఆ కుటుంబంలోని వ్యక్తి వచ్చి కడపలో రాజశేఖర గారి మామూలుగా ఆయన వాళ్ళ బామర్ది అక్కడ విడిది చేస్తాడు. అక్కడ బయట కూర్చొని ఉంటే ఎందుకు ఒక ఆయన అట్లా దిగులుగా కూర్చొని ఉన్నాడని నేను పలకరించాను. ఏమయ్యా, నా ఎవరో కొత్తగా కనిపిస్తే పలకరిస్తానా? ఎందుకంటే రాజశేఖర గారి ఫాలోయర్స్ అందరూ ఎప్పుడు బయట ఉండేవాళ్ళు నాకు తెలుసు. వాళ్ళని మనమే పలకరించాలి. కొత్తగా ఎవరైనా కనపడితే ఎందుకు వచ్చారేమని అంటే, సార్ ఇలా అని చెప్పితే నేను లోపలికి వెళ్ళి పలానా ఆయన ఇలా ఎవరు బయట ఉన్నారు, పాపం పెళ్లి అంట వచ్చి ఉన్నాడు, ఏదో సహాయం చేస్తా అన్నాం కానీ వెయిట్ చేస్తున్నాడు అంటే, అప్పుడు అవును కరెక్టే అని చెప్పి, ఏం లేదు లక్ష్మణ్, కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ఆయనకి ఏదైనా సాయం చేయాలంటే ప్రస్తుతానికి వెంటనే, అప్పుడంతా క్యాష్ కదా ఇవ్వాలా, బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ ఉండేటి కాదు. ఎవరైనా క్యాష్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నా అన్నాడు. అంటే నాకు ఒక స్ట్రైక్ అయింది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఒక అతనికి హెల్ప్ చేసి ఉన్నాడు, సహాయం చేసి ఉన్నాడు. ఒక బిల్లు పెండింగ్, చిన్న కాంట్రాక్టర్. నువ్వు వానికి హెల్ప్ చేసావంటే నాకు చెప్పాడు చాలా సార్లు అతను, సార్ నాకు హెల్ప్ చేశాడు, చేయడం వల్ల నేను బాగున్నా సార్ అన్నాడు. ఒకసారి వాడిని అడిగి చూడకూడదా, ఏమైనా తీసుకొచ్చి ఇస్తాడేమో, అతనికి ఇచ్చి పంపిస్తే అయిపోతుంది కదా అన్న. ఇక్కడెక్కడ వెయిట్ చేస్తాడు అతను. అరే మంచి ఐడియా ఇచ్చావని ఆయన వెంటనే ఒక మనిషిని పంపించాడు. నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అతనే నాకు కనపడి ఎవరినైతే ఆయన పిలిపించుకున్నాడో నాకు చెప్పాడు, సార్ ఇట్లా పిలిపించుకున్నాడు, ఇట్లా సాయం చేశాను, మ్యారేజ్ అంటే అని అతనికి సాయం చేశారు. అలాంటి పరిస్థితి ఉండేది అప్పట్లో. అయినా కానీ ఆయన దగ్గరకు వచ్చేదండి. అవును. ఎందుకంటే సార్, అంటే చాలా మంది చెప్తున్నారు సార్, జగన్ పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్, 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ తాతల కోట్లు సంపాదించారు అని కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా చెప్తున్నారు. కానీ వాళ్ళు చూడు, వాళ్ళకి అత్తమరి అన్యాయంగా ఎవరైనా మాట తప్పది. వాళ్ళు రాజకీయాలకు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటంటే మంగంపేట మైనింగ్ తీసుకున్నారు లీజుకు. దాని మీద కూడా అనవసరం. ఆ మైనింగ్ లో వచ్చే ఆదాయం మీదనే ఆయన కుటుంబము జరగటము, రాజకీయాల్లో ఎవరికైనా ఇట్లా 10 మందికి సహాయం చేయడము, తన ఖర్చులు పెట్టుకోవడము, వెహికల్స్, భోజనాలు, ఎక్కడ పైన ఎప్పుడు కూడా చూడు చాలా ఉదారంగా ఉంటాడు. ఎవరినైనా దగ్గరికి తీస్తాడు, భోజనాలు తినండి, అందరి భోజనాలు పెట్టండి పంపడు. ఎవరైనా ఇబ్బంది ఉంటే బస్సుకు డబ్బులు లేవు, జోలో డబ్బులు ఇచ్చి పంపిస్తాడు, ఇంటికి ఊరికి పోండి అని. అట్లా సహాయం చేసేటువంటి చేస్తూ ఆ వచ్చిన ఇన్కమ్ ను రాజకీయాల్లోకి ఉపయోగించుకుంటూ ఆయన అలా ఇబ్బందులు పడుతూ రాజకీయంగా పైకి ఎదిగాడు తప్ప ఆయన
పొలిటికల్ కరప్షన్ అనేది స్టార్ట్ చేయలేదు బిగినింగ్. చేయలేదు. ఓకే ఓకే థ్యాంక్ యూ సో. ఇప్పుడు ఓకే ఏదైనా ఇబ్బంది వచ్చింది, పలానాను పిలిచి ఇదిగో పలానా ఇబ్బంది పడుతున్నాడు, నువ్వు వెళ్ళి సాయం చెయ్యి వాళ్ళకు అంటాడు. ఈయన మాట కాదనుకో వాళ్ళు వెళ్ళి సాయం ఓకే చేస్తారు. ఈ వాళ్ళు కూడా ఈయన దగ్గర ఓకే సహాయం పొందింటారు. అలా జరుగుతూ వచ్చాయి తప్ప ఎప్పుడైతే ఈయన సీఎం అయిపోయాడో అప్పుడు స్టార్ట్ అయింది. అంటే కోరిక అప్పుడు స్టార్ట్ అనేది ఈ జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు పుట్టింది. పుట్టింది. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీరు చక్కని విశ్లేషణ అందించారు. నమస్కారం అండి.